మన పాయింట్ రెగ్యులర్గా ఉన్నా చెప్పి విధానం రెగ్యులర్గా లేదు. అది మా టీంకి బాగా నచ్చింది అనమాట. ఆ ఫ్లవర్స్తో ఇంటరాక్షన్ కానీ, ఆ డబ్బింగ్ చెప్పించిన విధానం కానీ, ఆ ఫ్లవర్ ఉన్న టైంలో నిజంగా ఆర్టిస్ట్ ఉంటే ఏ రేంజ్ డబ్బింగ్ చెప్పిస్తారు ఆ రేంజ్ డబ్బింగ్ చెప్పడం వల్ల ఫ్లవర్ ఉన్నా కూడా వెనకాల క్యారెక్టర్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అదంతా మాకు నచ్చి ఈ షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేయడం జరిగింది. సార్ మీరు ఒకసారి మీ మాటల్లోనే మీరు ఎవరు ఏంటి అలాగా మీరు అందరికీ నమస్కారం. నా పేరు ప్రభాకర్. నేను వైజాగ్ నుండి వచ్చాను. ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసింది ఫస్ట్ నేను పూణే ట్రిప్కి వెళ్ళినప్పుడు. ట్రిప్లో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయలేదు 1 వీక్ వరకు. ఆ 1 వీక్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరులోనే ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు చూసి నేను ట్రిప్ అయిపోయింది. అప్పుడేమో ఆలోచించలేదు. ఇంటికి వచ్చాక ఈ థాట్ మైండ్లో అలా రన్ అవుతూనే ఉంది. ఎందుకు ఇది అలా రన్ అవుతుంది అంటే నేను చాలా స్టోరీస్ రాసుకున్నా. షార్ట్ ఫిల్మ్ చేద్దామంటే టీం లేకపోయేసరికి ఓకే ఇది తీద్దాం అని చెప్పి మా ఫ్రెండ్ అడిగితే వాడు సజెషన్ ఇచ్చాడు అనమాట. వేరే ఒక టీం ఉంది, వాళ్ళని ఒకసారి చెప్పు వాళ్ళకి. సో వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు స్టోరీ చెప్పగానే ఓకే చేశారు. వాళ్ళ ద్వారా షార్ట్ ఫిల్మ్ తీయడం స్టార్ట్ అయింది అనమాట. సో అయిన తర్వాత 1 year అయింది షార్ట్ ఫిల్మ్ తీసి. నాకు చాలా కాల్స్ వచ్చాయి బయట నుండి కూడా, స్టోరీస్ ఏమన్నా రాస్తారా మీరు అని. సో ఈ షార్ట్ ఫిల్మ్ నాకు చాలా ఒక గుర్తింపు వచ్చింది. అండ్ ఇప్పుడు ఇక్కడ రావడానికి కూడా ఈ షార్ట్ ఫిల్మ్ వల్ల ఇక్కడ మీకు ఇచ్చే గుర్తింపు కూడా నాకు చాలా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎంత బడ్జెట్ అయింది? ఈ 7K 7,000. టీం అంతా ఎవరు రాలేదు, మీరు ఒక్కలే వచ్చారు? అక్కడనే వచ్చాను, అందులో హైదరాబాద్ ఉన్నారు. సార్ మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఇక్కడికి రావడం కూడా ఈ రోజు ఈ షార్ట్ ఫిల్మ్ తాలూకా ఈ ఈవెంట్ అది కూడా నాకు హెల్ప్ అవుతుందని. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది సార్, నేను అది నమ్ముతున్నాను గట్టిగా. అండ్ ఇలానే మీరు ఇంకా మంచి మంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. బ్యూటిఫుల్ రైటింగ్ మాత్రం అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రెడీ ఉన్నా అమ్మా, నేను బయటకు వెళ్ళొస్తాను. రే, వంట అయిపోయి వచ్చింది, తినేసి వెళ్ళు. తర్వాత తింటలేవే, ఎప్పుడు చూడు తిండి అనుకుంటాం. రే, హెల్మెట్ పెట్టుకుని వెళ్ళరా? సరే, జాగ్రత్త. బా,
హాయ్. హాయ్, నీ పేరేంటి? నా పేరు కిరణ్. మరి మీ పేరు? నా పేరు వర్ష. అవును, నువ్వు ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అయింది? ఏమో, నేను ఎక్కడున్నాను, ఎన్ని డేస్ అయిందో కూడా తెలీదు. ఇది వైజాగ్లో ఉన్న ఒక నర్సరీ. ఆగు, ఏంటి ఇది వైజాగ్? హా, అవును, నిజమా? ఇది వైజాగే. నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది. ఎందుకు మీ అమ్మంటే నీకు అంత ఇష్టం? ఇష్టమానా? అసలు అమ్మలేని జీవితాన్ని ఎవరైనా ఊహించుకుంటారా? అసలు నువ్వు ఎలా చనిపోయావు? అమ్మా, అమ్మా నేను ఇక్కడున్నానమ్మా. అమ్మా, అమ్మా నేను కనిపిస్తున్నానా? అమ్మా, ఎందుకు అలా అరుస్తున్నావు? అక్కడ వస్తుంది కదా, తనే మా అమ్మ. నువ్వు కూడా నాతో పాటు రావచ్చుగా. అందరికీ రెడ్ రోజెస్ అంటేనే ఇష్టం. మమ్మల్ని ఎవరు చూస్తారు? నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే, జాగ్రత్త. బాయ్. బాయ్. నేను బ్రతుకున్నప్పుడు కనీసం మా అమ్మకి ఒక చీర కూడా కొనిపెట్టలేకపోయాను. నేను ఎలానో తనకేం చేయలేకపోయాను. కనీసం ఎలా అయినా తనకు ఆనందం కలిగిస్తాను. మీరు రోజు చూసే చెట్లు మొక్కలు చనిపోయిన మీ ఆత్మీయులు అయి ఉండొచ్చు. పుట్టాక పీల్చే గాలి నుంచి చచ్చాక ఖాళీ కట్ట వరకు మనకు అవసరమయ్యేది చెట్టు. అందుకే చెట్లని మొక్కల్ని నరక్కండి, జాగ్రత్తగా కాపాడండి.